నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. రీసెంట్ గా ఫోక్ సాంగ్స్ తో చాలా మంది ఫేమస్ అవుతున్నారు, చాలా మంది పేరు తెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉందంటే, కమిట్మెంట్లు చాలా వరకు వింటూ ఉంటాం మనం, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ విధంగానే ఉంటుంది. ఒక వీడియో బయటకు వచ్చింది, ఫోక్ డాన్సర్ అయినటువంటి అతను ఇంతకుముందు ఇన్ఫ్లుయెన్సర్గా ఉంది, ఇప్పుడు ఫోక్ డాన్సర్గా అయింది, మాధురి రాథోడ్. వాళ్ళ వైఫ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది ఒక వ్యక్తితో. అంటే తనతో ఫోక్ డ్యాన్స్లో ఏదో సాంగ్లో డ్యాన్స్ యాక్ట్ చేసిన అతను ఎవరైతే ఉన్నారో అతనితో రెడ్ హ్యాండెడ్గా దొరికింది. ఎందుకు ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఈ విధంగా తయారవుతున్నారు అనుకోవచ్చు? సాధారణంగా ఆర్టిస్టుల మధ్యన కొంత చనువు ఏర్పడుతుంది, దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. ఎవరైనా నిందలు వేసినా దాన్ని జాగ్రత్తగా క్రాస్ చేయగలగాలి. ఇరుక్కుపోతే మాత్రం ప్రమాదం. ఇప్పుడు చిన్న చిన్న వయసులు వీళ్ళవి, చక్కగా కెరీర్ ఎంతో ఉంది. ఇప్పుడు ఎంతో ఫోక్ సాంగ్స్ డాన్సుల ద్వారా మంచి పాపులర్ అవుతున్నారు వీళ్ళు. అవుతున్నప్పుడు వీళ్ళకి ఈ విషయాలు మనం గతంలో ఒక వీడియోలో మాట్లాడాము. కొంచెం పేరు వచ్చిందంటే వాళ్ళకి ఇంకా బాగా స్థాయికి వెళ్ళిపోయామన్న ఆలోచనలో ఉంటారా వీళ్ళు? ఏమి పట్టించుకోలేనంత ఆలోచన. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉండంగానే ఎక్కడికో ఒక రేంజ్కి వెళ్ళిపోయామన్న ఫీలింగ్ వస్తున్నారా వీళ్ళు అనేది నాకు డౌట్ వస్తుంది. లేకపోతే కెరీర్ చూసుకోకుండా, కాస్తంత డబ్బు సంపాదించుకోకుండా వీళ్ళు ఇలా పెళ్ళిళ్ళైన వాళ్ళతోటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అనేది అవసరమా అని అంటే, దీన్ని మనము ఇది అని విధంగా మనం చెప్పలేము. వాళ్ళ మధ్యన ఒక ఆకర్షణ ఏర్పడచ్చు, ఒక చనువు ఏర్పడచ్చు. ఇప్పుడు జనం కూడా ఏంటంటే, అబ్బా మీ పేరు భలే ఉంది, అబ్బా మీ పేరు భలే ఉంది. మొన్న మధ్య అమ్మాయి ఎవరో నేను రాను అనేది సాంగ్ చేశారు కదా, నేను రాను బొంబాయికి, ఆ అమ్మాయి పేరు కూడా నేను మర్చిపోయాను. ఆ అబ్బాయి విపరీతంగా డాన్సులు చేశారు. చేసినప్పుడు పిచ్చిగా ఇలాగే కామెంట్స్ వచ్చినాయి. కానీ అన్న అన్న అని చక్కగా పిలుస్తుంది అబ్బాయిని. ఆ అబ్బాయి కూడా అదే దృష్టితో అమ్మాయిని చూస్తాడు. డాన్స్ చేసేటప్పుడు కూడా చాలా డీసెంట్గా చేస్తారు, చాలా బాగుంటుంది. అందరూ అలా ఉండలేకపోతారు, కానీ జనాలకి పని పాట లేదు, ఇలా మాట్లాడతారు. ఇలా మీ పేరు బాగుంది, అబ్బా మీరు ఏమన్నా లవ్లో ఉన్నారా, పెళ్ళెప్పుడు, ఇవాళ ఇష్టం అన్నమాట, కావలసినట్టుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది చక్కగా వాటిని లైట్గా తీసుకుని క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. కొంతమంది స్ట్రక్ అయిపోతారు. అక్కడ స్ట్రక్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఆ ఫీలింగ్లో వాళ్ళు పడిపోతారు. ఇక్కడ ఏమైంది, ఈ అబ్బాయికి మ్యారేజ్ అయింది, ఈ మాధురి రాథోడ్ అనే అమ్మాయికి మ్యారేజ్ అయినట్టు లేదు, చిన్న అమ్మాయి లాగా ఉంది. ఏమవుతుందంటే, వీళ్ళు మీ పేరు బాగుంది అది ఇది అనేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళ విషయంలో ఏం జరిగిందని అనవసరం ఆకర్షణ అనేది అక్కడ ఫామ్ అయింది. అయినప్పుడు ఏమవుతుంది, పర్వాలేదులే మనం ఎవరికి తెలుస్తుంది, నాకు మ్యారేజ్ అయిపోయింది కదా, ప్రాబ్లం ఏం రాదు అన్న విషయాలతో కమిట్ అయిపోతారు. అది ఇప్పుడు ఎలా పడ్డావు నువ్వు అని అంటే మనం వాళ్ళనే అడగాలి. అంటే దీంట్లో డబ్బుల కోసం చేస్తున్నారు అనుకోవచ్చా, ఆఫర్స్ కోసం చేస్తున్నారు అనుకోవచ్చా? ఏది అంటే ఇట్లాంటి పెళ్ళైన అబ్బాయిలతో ఒక ఫోక్ డాన్స్ లో నటించిన తర్వాత వీళ్ళిద్దరు కనెక్ట్ అయిపోయి పెళ్ళి అయిపోయిందని కూడా మర్చిపోయి వీళ్ళిద్దరు కలిసి ఉండడము, రీల్స్ చేయడము, చాలా వరకు ఒక సాంగ్ ఒక పని అయిపోయి, అంటే ఒక సాంగ్లో నటించారు, దాని తర్వాత వాళ్ళది అక్కడి వరకే ఆగిపోవాలి, లేదా అయిపోవాలి, లేదా ఫ్రెండ్స్గా కొనసాగాలి. అది కొనసాగించకుండా భార్య పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మాయితో వేరే రిలేషన్ కొనసాగించడం పట్ల వాళ్ళు డబ్బు కోసం ఆ విధంగా ఉంటున్నారు అనుకోవచ్చా, లేదంటే ఆఫర్స్ కోసం ఆ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు ఈ వీళ్ళు ఇలా ఉన్నారంటే ఆఫర్స్ వస్తాయా? ఆటోమేటిక్గా గొడవలు వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు ఆఫర్స్ వచ్చేవి తగ్గిపోతాయి కదా. ఇక డబ్బు అని అంటావా, గతంలో కూడా కొన్ని కేసులు ఇలాంటివి మనం ఆర్టిస్టుల విషయంలోనే చూసాం. ఏంటంటే ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉందో వాళ్ళ దగ్గర కొంత డబ్బు తీసుకోవటం, అంటే డబ్బు లావాదేవీలు కూడా నడుస్తాయి వీళ్ళ మధ్యన. ఈ వీళ్ళని చూస్తే నాకు అట్లా ఏం అనిపించటం లేదు. వీళ్ళు ఇంకా యంగ్స్టర్స్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు ఈ పాటలు పాడే విషయంలో అనేది అర్థమవుతుంది. అతనికి కూడా మ్యారేజ్ ఒక చిన్న బాబో పాప ఉన్నప్పుడు ఇది కేవలం ఆకర్షణే అనుకుంటున్నా. ఆకర్షణ, అవకాశం దొరికింది కదా, అవకాశం దొరికింది, ఇందులో తప్పేముంది? ఇప్పుడు చట్టాలు కూడా వీళ్ళకి ఎంకరేజ్మెంట్గానే ఉన్నాయి కదా. ఇప్పుడు లీగలైజ్ చేసినప్పుడు మనం మేజర్లు అయినప్పుడు ఇందులో తప్పేముంది అనే భావనకి లోనయ్యి ప్రతి ఒక్కళ్ళు దీనికి అలవాటు పడుతున్నారే తప్ప మరొకటి ఏమీ కాదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరికి లవ్ చేసుకునేంత సీన్ నాకైతే కనిపించలేదు. ఇద్దరు పాటలు పాడినంత మాత్రాన కలిసి తిరగాలి, కమిట్ అవ్వాలనేది లేదు.
జస్ట్ నీడ్ అని నాకు అనిపించింది. కానీ కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఎవరైతే మాధురి రాథోర్ కావచ్చు, అతను ఈశ్వర్ సాయి కావచ్చు, వీళ్ళిద్దరు ఇప్పుడు వైఫ్ కి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. కానీ వీళ్ళ కెరియర్ అనేది ఇప్పుడు చాలా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పటికీ చాలా మంచి ఆఫర్లు, చాలా మంచి సాంగ్స్, మిలియన్ వ్యూస్ ఉన్నప్పటికీ, ఇంత ఫేమ్ వచ్చినప్పటికీ ఎందుకు ఇలాంటివి చేసి వీళ్ళ ఫేమ్ అనేది పోగొట్టుకుంటున్నారు, సొసైటీలో మర్యాద పోగొట్టుకుంటున్నారు? వేరే అమ్మాయిలు అంటే ఫ్యూచర్లో ఎవరైనా ఇట్లాంటి సాంగ్స్లో యాక్ట్ చేయాలన్నా, డాన్స్లకి వెళ్ళాలన్నా సరే పేరెంట్స్ ఇట్లాంటివి చూసినప్పుడు ఒప్పుకోరు, పంపించారు. అవును. ఇప్పుడు ఆర్టిస్టులు అనేవాళ్ళు ఇప్పుడు గతంలో కూడా చూసుకుంటే పాటలు పాడిన వాళ్ళు, డ్యాన్సులు చేసిన వాళ్ళు, ఐటమ్ సాంగ్స్కి డ్యాన్సులు చేసిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళ లిమిట్స్లో, వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ఆ వర్క్ చేసుకుని వెళ్ళిపోతారు, వెళ్ళిపోవాలి. అప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రావు. వీళ్ళు ఏంటంటే చట్టాపట్టాలు వేసుకుని ఫ్రెండ్షిప్ తిరగడం, షాపింగ్లకు వెళ్ళడం లాంటి చనువుకి సంబంధించిన పనులు చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుంది, కొంత ఆకర్షణ పెరుగుతుంది, వాళ్ళ మధ్యన ఆకర్షణ అనేది పుడుతుంది. తద్వారా ఏదో ఒకటి ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక నాకు పెళ్ళయింది, ఒక బాబు ఉన్నాడు, ఇవన్నీ గుర్తురావు. పెళ్ళయింది, బాబు ఉన్నాడు, పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది అని అంటే అతను ఒక మనిషి, అతనికి ఒక నీడ్స్ ఉంటాయి అనేది ఆలోచించుకుంటాడు. నాకు పెళ్ళం లేదని, నాకు పిల్లలు లేరని నేను అనటం లేదే, దానికి దీనికి సంబంధం ఏంటని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ పెళ్ళైన అబ్బాయి పెళ్ళి అయ్యి భార్య ఉండి ఒక కొడుకు ఉండి అబ్బాయిది తప్ప, లేదంటే పెళ్లి కాకుండా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మాయి తప్ప, ఎవరిది తప్ప అనుకోవచ్చు? ఇక్కడ ఇద్దరిది తప్పే. ఇక్కడ ఇద్దరు కలిసి చేసిన ఈ తప్పులో మాత్రం ఎవరైతే ఈ ఈశ్వర్ సాయి వైఫ్ వచ్చి గొడవ చేసినప్పుడు ఆ అమ్మాయిని కొట్టడము, నిందించడం చేసింది కదా, ఇక్కడ ఈ పర్టికులర్ ఈ పాయింట్ దగ్గర మాత్రం ఈశ్వర్ సాయిదే తప్పు. ఎందుకనంటే ఇతను నీ భర్త, ఆ వైఫ్ ఎవరైతే వచ్చిందో ఆ అమ్మాయికి నేను చెప్తున్నా, ఇతను నీ భర్త, నువ్వు ఇతన్ని దండించు, ఇతన్ని తిట్టు, ఇతన్ని నిందించు, ఆ అమ్మాయిని అనవలసిన అవసరం లేదు. ఎందుకంటే బుద్ధి గడ్డి తింటే, మన బుద్ధి ఇక్కడ గడ్డి తిన్నప్పుడు అవతల వాళ్ళది ఏం తప్పు ఉంది అక్కడ? ఇప్పుడు సామెత చెప్తారు, మన బంగారం మంచిదైతే బంగారం పనిచేసే ఆయనది తప్ప అని అంటారు కదా. బంగారం మనం కల్తీ బంగారం ఇచ్చి నువ్వు కల్తీ కలిపావని వాళ్ళని అనకూడదు కదా. కానీ ఇన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత చాలా సాంగ్స్ చేశారు వాళ్ళు, అండ్ రీల్స్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, కలిసి ఉన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద. అంటే తనకు తెలిసే ఉంటుంది పెళ్ళయి భార్య ఉంది, బాబు ఉన్నాడని తెలిసే ఉంటుంది. తెలిసిన తర్వాత కూడా ఆ అమ్మాయి వెళ్ళిందంటే ఆ అమ్మాయి తప్పు కూడా ఖచ్చితంగా ఉంది. ఇక్కడ పెళ్ళయింది, నీకు ఒక బాబు ఉన్నాడని సంగతి నీకు తెలిసినప్పుడు పెళ్లిగాని అమ్మాయి జోలికి వెళ్ళటం అనేది తప్పు ఇతందే. ఇక్కడ నేను చెప్పేది అదే, ఇతందే ఇక్కడ తప్పు. అయితే అతను కావాలని వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిది కూడా తప్పు ఉంది, ఇద్దరిది తప్పు ఉంది. ఇక్కడ ఈ వైఫ్ ఎవరైతే ఉందో నిందించే క్రమంలో మాత్రం భర్తనే నిందించాలి అంటున్నా నేను. అంటే ఆ భర్తని నిందించడం, ఆమె బాధ ఆమెకు ఉంటుంది. అంటే ఒక భర్త వేరొక మహిళతో ఉన్నప్పుడు ఆ మహిళకు కూడా బుద్ధి చెప్పాలి, పెళ్ళైన విషయం నీకు తెలియదా, ఆ పెళ్లిగాని ఆడపిల్లవి నువ్వెందుకు వచ్చి నా భర్తతో ఉంటున్నావు అనే హక్కు భార్యకు కూడా ఉంటుంది. అంటే అడగచ్చు, అడిగినందువల్ల జవాబు ఏమి రాదు నీకు. ఇక్కడ ఏంటంటే నీవు బాధ్యత గల గృహస్థువు అయినప్పుడు నువ్వు ఒక ఏమంటారు, నువ్వు పాటలు పాడటం అనుకో, డాన్స్ చేయడం అనుకో, నీకు ఇది జీవనోపాధి. దీనివల్ల నీకు మనీ ఎర్న్ చేయగలుగుతున్నావు అన్నప్పుడు ఇదంతా పక్కన పెట్టి నువ్వు ఒక అమ్మాయితో ఇలా కమిట్ అవ్వటం అనేది నీ బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ భార్య నిందించాలి, ఏదన్నా శిక్ష విధించాలి, కేసు పెట్టాలి అని అనుకుంటే ఇతని మీద చేయాలి. ఇప్పుడు అంతా లీగలైజ్ అయిన తర్వాత దీనికి ఏ సెక్షన్స్, ఏ శిక్షలు ఉన్నాయి అంటే ఈ ఇష్యూలో చూసినట్లయితే వాళ్ళ ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ చెప్పుకొచ్చేది అంటే, వీడియో బయట పెట్టిన తర్వాత నా భర్తకి ఏం తెలియదు, అమ్మాయి కూడా ఆ అమ్మాయి వచ్చే ఊకే పదే పదే నా భర్తతో మాట్లాడేది, పడి మాట్లాడేది అని కూడా ఆమె చెప్పుకొస్తుంది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఆ మాత్రం చేసింది, ఆ అంత మంచోడు అన్నప్పుడు ఆ వీడియో బయట పెట్టడం ఎందుకు? అంటే ఇంకా కోపంలో, ఆవేదనలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక కక్ష ధోరణి వచ్చేస్తుంది. మంచి భర్త అయితే వేరే మహిళతో ఆ సంబంధం కొనసాగించడు. ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే, అది అడగాలి కాబట్టి అడగాలి. ఇప్పుడు నువ్వు అన్నట్టు అబ్బాయికి ఇష్టం లేదే తను ఆ పని చేయడు, ఆ అమ్మాయికి ఇష్టం లేదే ఆ అమ్మాయి రాదు ఇక్కడికి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అమ్మాయిలు కూడా ఎంతమంది కరెక్ట్ గా ఆలోచిస్తున్నారు వాణి.
బాగున్నాడు, నాతో మంచిగా ఉంటున్నాడు, మేము ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం, మేము ఇప్పుడు ఏం చేసినా ఎవరికి తెలియదు అన్న ధోరణిలో అమ్మాయిలు పడిపోతే వాళ్ళ గొయ్యి వాళ్ళు తీసుకున్నట్టే లెక్క. ఇక్కడ ఎంత చట్టాలు మీకు ఇలాంటి విషయాలు లీగలైజ్ చేసినా కూడా అమ్మాయి ఒక క్వశ్చన్ అడిగింది, పెళ్ళైన వాడు కనబడ్డా నీకు అని. కరెక్టే కదా, నీకు అలాంటివి ఏమన్నా ఉంటే పెళ్లి కాని అబ్బాయిలతో చూసుకో. ఒక పెళ్ళైన వాళ్ళతో వాళ్ళ జోలికి ఎందుకు వచ్చి కుటుంబాల కాపురాలు తీస్తున్నారు, ఇది రైట్ క్వశ్చన్. ఆమె అడగచ్చు, ఈ క్వశ్చన్ అడగచ్చు. కానీ మిగతావి ఎంత కొట్టినా ఎంత ఏం చేసినా కూడా ఫరక్ పడదు అక్కడ. ఎందుకంటే ఇక్కడ ఈ అబ్బాయి ఫాల్ట్ కనిపిస్తుంది కదా, ఇతనికి తెలియదా బాధ్యత? తెలుసు కదా. అసలు సమాజం ఏమనుకుంటుంది, తల్లిదండ్రులు ఏమనుకుంటారు, భార్య రేపటి నుంచి తనతో అసలు ఏంటి పరిస్థితి, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. కెరీర్ ఈ అమ్మాయికి, మాధురి రాథోడ్ అనే అమ్మాయికి వాళ్ళ భార్య చెప్పింది ఏంటంటే, ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ చెప్పేది ఏంటంటే, నా భర్త మంచోడు, నా భర్తకి ఎలాంటి అలవాట్లు లేవు, నాకు మంచోడే కానీ నన్ను మోసం చేస్తాడు. ఆమె ఎవరైతే మాధురి రాథోడ్ ఉందో ఆమెకి బ్రేకప్ అయింది, ఆ తర్వాత నా భర్తతో క్లోజ్గా ఉంది, నా పక్కనే ఉంటే నన్ను మోసం చేసింది నా భర్త. అంటే ఇంత మంచి భర్త భార్యను మోసం చేయాలి, ఒక కొడుకున్నాడు అని ఆమెతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఈమెకు ఇతనికి కనిపించలేదా? మంచి భర్త తాగడు, ఏం చేయడు, అసలు పరాయి మహిళనే చూడడు అన్నట్టుగా ఈమె చెప్పుకొస్తుంది, భర్తను వెనకేసుకొస్తుంది. ఒక ఆడపిల్ల అంటే ఏమి భరోసా, అబ్బాయి భరోసా ఇయ్యంది, అమ్మాయి వెళ్ళదు. ఇక్కడ అమ్మాయి వెళ్ళింది, బ్రేకప్ అయింది, నా భర్త మీద పడి పడి మాట్లాడుతుందని అంటే ఆ భరోసా ఇయ్యంది, భరోసా ఇచ్చింది నీ భర్త. ఆ అమ్మాయి వెళ్ళింది, అప్పుడు ఆ అమ్మాయితో పాటు నీ భర్త మంచోడని నువ్వు ఇప్పుడు చెప్పే బదులు ఇద్దరు తప్పుందని ఎందుకు చెప్పట్లేదు? అది ఆమె చెప్పాల్సిందే, నీ వర్షన్ అది. ఓకే, చెప్తా. అది ఆమె వాళ్ళు ముగ్గురు విడిగా మనకి బయటకు వచ్చిన న్యూస్ అయితే ఇదే. వాళ్ళు ముగ్గురు కూర్చుని వాదోపవాదాలు అనుకోండి, మాట్లాడుకోవటం అనుకోండి, అందులో ఈ విషయాలన్నీ వస్తాయి. మనకి దీంట్లో అన్ని తెలియలేదు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, చెప్తారు కదా ఎంతటి మంచివాడైనా, ఎంత సాధు స్వభావం కలిగిన వాళ్ళైనా సరే, అది ఏమంటారు, రెచ్చగొడితే, ఇప్పుడు పదే పదే ఆ అమ్మాయి వచ్చి మీద పడుతుంది అని అన్నప్పుడు అనుకుందాం, ఈమె ఎలిగేషన్ తీసుకొచ్చారు కదా, ఆ అమ్మాయి వచ్చి పదే పదే ఒకరితో బ్రేకప్ అయిపోయింది, మళ్ళీ ఇతన్ని పట్టుకుంది, పదే పదే వద్దంటున్నా సరే మీద పడుతుంది అని అన్నప్పుడు స్టార్టింగ్ లోనే ఈమెకు తెలిస్తే అడ్డుకొని ఉండాల్సింది. ఈ అమ్మాయికి బ్రేకప్ అయినప్పుడు, మాధురి రాథోడ్ బ్రేకప్ అయినప్పుడు ఈమె ఓదార్చిందంట. అంటే ఈమె ఓదార్పు, ఆమె భర్త ఓదార్పు కలిపి ఈ విధంగా జరిగింది అనుకోవచ్చా? చుట్టాలైపోయారా? ఇది తెలియక కొన్ని జరుగుతాయి. ఇప్పుడు మంచితనానికి పోయి పోన్లే కో ఆర్టిస్ట్ కదా అని చెప్పి ఈమె ఏదో ఓదార్చడం జరిగి ఉంటుంది. కానీ పాపం తిరిగి ఆమె ఇక్కడే షెల్టర్ తీసుకుంటుంది అనేది ఆమె ఊహించి ఉండదు. ఇప్పుడు అదే ఈమె మంచి ఆమె కదా, అతను కూడా చెప్తాడేమో మా ఆవిడ చాలా మంచిది, ఇలాంటి లైట్ గా తీసుకుంటుంది, అట్లా ఏమనుకోదు అని కూడా మాట్లాడి ఉంటాడు. ఎంత మంచివాడైతే మాత్రం ఎదురుగుండా ఊరిస్తుంటే ఎవరైనా టెంప్ట్ అవుతారు. అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? ఈ పర్టికులర్ ఈ విషయాల్లో ఎవరు ముసుగేసుకుని కూర్చోరు. కాబట్టి ఇది ఈ అమ్మాయి పాపం ఆక్రోశంతో ఆ ఈశ్వర్ సాయి అన్న తన వైఫ్ పాపం బాధ మొత్తం ఇప్పుడు ఆ అమ్మాయికే. ఎందుకంటే స్త్రీ దేన్నైనా పంచుకోవడానికి సిద్ధంగా ఉంటుంది, కానీ భర్తని వదులుకోవడానికి, వేరే స్త్రీతో పంచుకోవడానికి మాత్రం ఒప్పుకోదు. నిలువెత్తు ధనం ఇచ్చినా, నిలువెత్తు బంగారం ఇచ్చినా ఈ విషయంలో మాత్రం ఒప్పుకోదు. మరి ఇంత మంచి భర్త, ఇంత శుద్ధ పూస అనుకున్న భర్తని కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉండాల్సింది కదా. అంటే ఫోక్ సాంగ్స్లో ఉన్నప్పుడు చాలా మంది అమ్మాయిలు వచ్చి మాట్లాడతారు, ఒక ఫీమేల్ యాక్టర్ కూడా వచ్చి తనతో వర్క్ చేస్తూ ఉంటారు. అట్లా నువ్వు ఒక అమ్మాయిని తీసుకొచ్చి నీ భర్తకు పరిచయం చేసి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం కొనసాగుతుందని పట్టించుకోకుండా వదిలేసినప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలా ఇలాంటి కేసులలో చాలా వరకు కూడా వైఫ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పరిచయం చేసినప్పుడే ఇలాంటి అక్రమ సంబంధాలు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. అని జాగ్రత్త పడాలి కదా. అంటే ఈమె తీసుకొచ్చి పరిచయం చేసినా కూడా అతని ఫీల్డే కదా, ఆమె వేరే ఎక్కడి నుంచో తీసుకొచ్చి పరిచయం చేయలే, అతనికి తెలియని అమ్మాయి అయితే కాదు. కాకపోతే ఈమె వాళ్ళతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసిందని చెప్పుకోవాలి. ఈ ఈశ్వర్ వైఫ్ ఎవరైతే ఉందో ఫస్ట్ వాళ్ళిద్దరే కదా ఆర్టిస్టులు కలిసి చేస్తున్నారు వర్క్ అనేది. తర్వాత ముందు నుంచే కావచ్చు, తర్వాతే కావచ్చు, ఏమైనా వాళ్ళిద్దరు ఆర్టిస్టులు అయినప్పుడు ఈమె థర్డ్ పర్సనే అవుతుంది ఇక్కడ. అలాంటప్పుడు ఈమె తప్పేముంది అక్కడ? ఒక నమ్మకంతో బయలుదేరుతారు, ఎవరైనా ఒక లైఫ్ స్టార్ట్ చేస్తారు. అలా అన్నప్పుడు ఇప్పుడు మూవీ యాక్టర్స్ ఎంతో మంది ఉంటారు, వాళ్ళందరి వైఫ్లు కాపలా కాస్తున్నారా?
ఆఫ్టర్ ఒక సాంగ్ పాడినందుకే కాపలా గాయాలి భార్య అని అనుకుంటే మరి అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత కాపలా గాయాలి? ఒక నమ్మకంతో వాళ్ళని భరోసా పెట్టాలి, వాళ్ళు కూడా భరోసాని ఉంచాలి. ఇప్పుడు ఈశ్వర్ ఉన్నాడు, ఇప్పుడు నేను 10 మందితో వర్క్ చేస్తున్నాను, నేను కంట్రోల్గా ఉండాలి, నేను ఎటువంటి ధన ఆశకి కానీ ఇంకోటి కానీ మనం దానికి లొంగిపోకూడదు అనేది అతనికి ఉండాలి బుద్ధి. అతని బుద్ధి వక్రగతిని పోయినప్పుడు భార్య ఏం చేయగలుగుతుంది? ఈమెలా కాపలాగా వస్తుంది, ఇంటి దగ్గర పసిబిడ్డ ఉన్నాడు చూసుకోవాలి, ఇంకా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్, తన హెల్త్ చూసుకోవాలి, ఇంటి పనులు చూసుకోవాలి, ఇవన్నీ మానేసి భర్తకి కాపలాగా వెళ్తుందా? కాపలాగా వెళ్ళకపోయినా ఎంతకాలం వెళ్తుంది? వెళ్తే ఊరుకుంటాడా? నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అది ఇదేని గొడవ వేసుకోడు. ఇలాంటివి కూడా జరుగుతాయి. మనం ఒక మూవీలో చూసాం, అక్కినేని నాగార్జున సిమ్రన్ అక్కా బావ నచ్చాడు అనే మూవీలో ఇలాగే ఆర్టిస్టులతో ఆయన యాడ్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటాడు. ఈమె వచ్చి నువ్వు ఫుల్గా డ్రెస్ వేసుకో, మా ఆయన వైపు ఎందుకు చూస్తున్నావు, ఎంతమంది మగవాళ్ళు ఉంటే ఇటు ఎందుకు చూస్తున్నావు, పాపం పిచ్చగా కాపలా కాస్తుంది. అది కాపలా కాదు, ఆ మనిషి భరోసా ఇవ్వగలగాలి, ఈవిడ కూడా భరోసా పెట్టగలగాలి, నమ్మకం పెట్టగలగాలి. అది ఆ మూవీలో బాగుంది, అది చూపించాడు ఆ విషయాన్ని. మరి అలాంటి వీళ్ళు ఎందుకు గ్రహించకుండా టెంప్ట్ అవ్వడము, కమిట్ అవ్వడము, తర్వాత భార్యలు వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని చూపిస్తే సమాజం నమ్ముతుంది, కేసు పెడితే మనకి బాగుంటుంది అన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. కానీ ఇటువంటి బుద్ధి ఉన్న వాళ్ళతోటి లైఫ్ అంతా, ఇప్పుడు స్టార్టింగ్ పాపం ఆవిడ లైఫ్ కదా, లైఫ్ అంతా ఇతనితో మనం నడవాలి అని అంటే నమ్మకం పోయిందా లేదా? ఇప్పుడు ఓకే కేసు పెట్టామనుకుందాము, కేసు పెడితే అతనికి కూడా ఈమె మీద కోపం వస్తుంది కదా ఇష్టం ప్లేస్లో, ఇంకా కాపురం ముందుకు ఎలా సాగుతుంది? ఇప్పుడు అమ్మాయిలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు లీగలైజ్ చేశారనో లేకపోతే మీకు నచ్చాడనో మీకు అవకాశం దొరికిందనో అబ్బాయిల మీద పడకూడదు అని నేను చెప్తున్నా. మీకు అది లవ్ కాదు, గాడిది గుడ్డు కాదు, అంతే. ముఖ్యంగా కాపురాలు పోవడమే కదా, పెళ్ళైన వాళ్ళ జోలికి రావడం ఎందుకు? ఎంతో మంది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, మీకు లీగలైజ్ చేశారు, ఇంకా గంటకి ఇన్ని డబ్బులు కడితే బాయ్ ఫ్రెండ్స్ వస్తున్నారు, కొత్త ఎన్నో వచ్చి చచ్చినాయి కదా. మరి ఇవన్నీ వాడుకోండి. పెళ్ళైన వాళ్ళ జోలికి ఎందుకు వస్తున్నారు? అమ్మాయి మంచి ప్రశ్న వేసింది, పెళ్ళైన వాళ్ళ జోలికి ఎందుకు వస్తున్నారు మీరు? పొండి, మీకు కావాలంటే వేరే ఫ్రెండ్స్ ఉన్నారు చూసుకోండి, బాయ్ ఫ్రెండ్స్. మీరు ఎంత కలిసి వర్క్ చేస్తే మాత్రం ఈ విషయాలు ఇక్కడ చూసుకోకూడదు. మీరు వర్క్ టు వర్క్ చూసుకోవాలి. మీకు ఇక్కడ క్యాష్ ఏమైనా ఇచ్చిపుచ్చుకోవాల్సింది ఉందా షేరింగ్ మీరు చేసిన ప్రోగ్రామ్ కంటే, అంతవరకే చూసుకోండి. ఇంకా వేరే లింక్స్ పెట్టద్దు. నువ్వు నాకు అంత డబ్బు ఇవ్వాలి కదా అని బ్లాక్మెయిల్ చేసి ఇలా లొంగ తీసుకోవటాలు, అంటే ఒకవేళ అలాంటి కేసులు ఏమైనా ఉంటే అలా చేయకూడదు. తర్వాత అవకాశం దొరికింది కదా అని చెప్పి వచ్చి బెడ్లో చేరిపోవడాలు, ఇలాంటివి అమ్మాయిలు చేయకూడదు. మీరు ఎంత ఒక ఆర్టిస్ట్ అంటే ఎంత గౌరవం తెలుసా? నువ్వు ఒక పాట పాడినా, ఒక డాన్స్ చేసినా, ఒక నటించినా, ఇంకొకటి ఆర్ట్ కళలు ఎన్నో 64 కళలు అంటారు. మరి ఎన్ని కళల్లో వాళ్ళ కళాకారులను ఎంత గౌరవిస్తారు? అలాంటప్పుడు నువ్వు ఒక మంచి ఫోక్ సింగర్ అయినప్పుడు నీ విలువ నువ్వే తీసుకుంటున్నావు కదా ఇలాంటి పనులు చేసి. ఇంత చిన్న వయసులో స్టార్టింగ్ స్టేజ్లోనే నువ్వు నీ కెరీర్ పాడు చేసుకున్నట్టే అయింది. తర్వాత నీ విలువ తీసుకున్నావు, పరువు పోతుంది కదా. ఇదంతా నీకు బాగుందా? ఇదేగా నువ్వు బయట వేరే నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని జనాలు చెప్పుకున్నా అది పెద్ద నష్టమేమీ లేదు నీకు. నీ కెరీర్ మామూలుగానే సాగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్నావు ఎలా? ఒక కుటుంబాన్ని నువ్వు పాడు చేసావు అనే చెడ్డ పేరు నువ్వు తెచ్చుకున్నప్పుడు నీకు ఎంతమంది నేను ఇష్టపడతారు కదా. అది ఆలోచించుకోవాలి. ఒక్క ఈ అమ్మాయికే కాదు నేను ఈ హెచ్చరిక, ఏ అమ్మాయికైనా చెప్తున్నాను, పెళ్ళి అయిన వాళ్ళ జోలికి రాకండి. ఎందుకంటే వాళ్ళనే నమ్ముకున్న భార్యలు పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు. వన్స్ ఒక అమ్మాయితో ఒక అఫేర్లో పడ్డాడు పెళ్ళైన మగాడు అని అంటే తల్లిదండ్రుల మీద కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. వీళ్ళు ఇంకా అటే మనసు పెట్టి ఉంటారు, ఇంటిని పట్టించుకోలేరు, తల్లిదండ్రులను పట్టించుకోలేరు, ఇల్లు నాశనం అవుతుంది. మనకు ఎవరంటే అతను టీవీ ఆర్టిస్టు మనం చూసాము, భార్య తల్లి తండ్రి అందరూ ఉన్నారు, వెళ్ళి ఇంకో సీనియర్ ఆర్టిస్ట్తో సంబంధం పెట్టుకుని పెళ్లి చేసుకున్నానని ఆమెతో వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నాడు. ఆమె యాక్సిడెంట్లో చనిపోయింది, గుర్తుందా? నాకు పేర్లు గుర్తులేవు. కుటుంబం పాడైపోయిందా లేదా? ఇలాంటివి చూసినప్పుడైనా మనకి జ్ఞానం రావాలి కదా. కాబట్టి నేను అమ్మాయిలకి చెప్పేది ఏంటంటే, అబ్బాయిలైనా సరే
పెళ్లిగాని అమ్మాయిల్ని పెళ్లిగాని అబ్బాయిల్ని చూసుకోండి. పెళ్ళైన అబ్బాయిలు వెళ్ళి పెళ్లిగాని వాళ్ళతో, పెళ్ళైన అమ్మాయిలు వెళ్ళి పెళ్లిగాని అబ్బాయిలతో, లేదా పెళ్లి కాని అమ్మాయిలు పెళ్ళైన అబ్బాయి, ఇలాంటి రిలేషన్స్ పెట్టుకోకండి. ఇదే నేను చెప్పదలుచుకున్నది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. చూసారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.